ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆదిత్య చైతు ద్వారా నిజం తెలుసుకొని జీవనని అరెస్ట్ చేయించిన సునంద. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆనంది ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆఫీస్ దగ్గరే సునంద కూడా ఉంటుంది. సునంద ఫ్రెండే ఆ ఆఫీస్కి ఓనర్. ఇక ఆఫీస్కి ఓనర్ అయితే తను అక్కడే ఉంటుంది. అక్కడే ఉండడం వలన ఇక సునందని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఆనంది. మీరేంటి ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, సునంద నువ్వు ఇంటర్వ్యూ చేస్తావా అని అడుగుతూ ఉంటే, లేదు నువ్వే చెయ్యి అని తన ఫ్రెండ్తో సునంద చెప్తుంది. సునంద పక్కనే కూర్చొని ఉంటుంది. అప్పుడే ఆనంది ఫైల్ తీసుకొని సునంద ఫ్రెండ్ చూస్తూ ఉండగా, నువ్వు సునంద కంపెనీలో పనిచేసి మానేశావా అని అడుగుతూ ఉంటే, అవును నేను సునంద గారి కంపెనీలో చేసి మానేశాను అని చెప్తుంది ఆనంది. ఏంటి సునంద, నువ్వెందుకు చెప్పలేదు ఈ అమ్మాయి గురించి? తను మీ ఆఫీస్లోనే వర్క్ చేసి మానేసిందంట కదా అని అడుగుతూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్. అవును మా దగ్గర వర్క్ చేసింది, అలాగని శాశ్వతంగా మా దగ్గరే ఉంటుందని నేను అనను కదా. మరి ఎందుకు నీ దగ్గర మానేసింది, ఏంటి కారణం అని అడుగుతూ ఉంటే, అప్పుడే సునంద తను నాకు నచ్చలేదు, అందుకని నేను వర్క్లో నుంచి తీసేశాను అని సునంద చెప్తుంది. నీకు నచ్చని అమ్మాయి నాకెందుకు నచ్చుతుంది? తను నాకు కూడా అవసరం లేదు, ఈ ఉద్యోగం నీకు రాదు అని చెప్తూ ఉంటుంది. నాకు తెలుసు, మీరు సునంద గారిని చూసిన వెంటనే తన ఆఫీస్లో నేను పనిచేసి మానేశానని తెలిసిన వెంటనే మీరు తీసుకునే నిర్ణయమని, ఈ జాబు నాకు రాదని బాగా తెలుసు అని అంటూ ఉంటుంది ఆనంది. చూడండి, వాళ్ళ ఆఫీస్లో నుంచి నేను ఎందుకు వచ్చేసానో పూర్తిగా మీకు తెలీదు. నచ్చక తీసేశానని సునంద గారు చెప్తున్నారు. మరి నచ్చక ఎందుకు తీసేశానో చెప్పలేదు కదా. నీతికి నిజాయితీకి మధ్య ఏదో ఒక విషయం ఉంటుంది, కానీ మీరు అది గుర్తించడం లేదు. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు మీకు థ్యాంక్స్ మేడం అని వెళ్ళిపోతుంది ఆనంది. అలా ఆనంది వెళ్ళిపోతూ ఉండగా సునంద అయితే ఆనందిని ఆపుతుంది. చూసావు కదా, ఇక్కడ నా గుర్తింపు లేంది నువ్వుకి జాబు రావాలంటే నువ్వు నా మనిషివని తెలియాలి. నువ్వు నా దగ్గర పని చేసి మానేశావని తెలిస్తేనే నీకు జాబు ఇవ్వమని చెప్తున్నారు. ఇంకెప్పటికీ కూడా నీకు జాబు రాదు. ఈ సునంద పేరు చెప్పుకుంటేనే తప్ప జాబ్ వస్తుంది తప్ప ఆనందిగా గుర్తింపు ఉండదు అని చెప్తూ ఉంటుంది సునంద. ఇక ఆ మాట విని అప్పుడే ఆనంది నవ్వుతుంది. వస్తాను సునంద గారు అని చెప్తూ ఉంటుంది. ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? ఏం లేదు, నవ్వొచ్చింది, నవ్వాను. సునంద గారికి అక్కడ ఆఫీస్లో పనిచేసి మానేశాను అంటేనే నాకు జాబ్ ఇవ్వరు అని మీరు అన్నారు కదా, ఆ మాటకి నవ్వొచ్చింది. నాకు ఒక టాలెంట్ ఉంది, నేను చదువుకున్నాను, నాకు కూడా ఏదో ఒక రోజు జాబ్ వస్తుంది, ఆ రోజున మాట్లాడుకుందాము అని ఆనంది చెప్తుంది. ముందు నుంచి నీ గురించి నాకు తెలుసు. కావాలని నువ్వు నా కొడుకుని దూరం చేశావు. ఈరోజు నీతో వచ్చేయడం వల్లే కదా నన్ను కాదనుకొని నీతో చెయ్యి పట్టుకొని వచ్చేసినందువల్లే వాడి జీవితం ఇలా అయింది. క్యాబ్ నడుపుకుంటూ అడ్డమైన వెధవల చేత మాటలు పడుతూ నా కొడుకు నడి రోడ్డు మీద నిలబడి అవమానపడుతున్నాడు. కేవలం నీ వల్ల, నీలాంటి దురదృష్టవంతురాల్ని పెళ్లి చేసుకోవడం వల్ల. అసలు నిన్ను పెళ్లి చేసుకుంటే వాడి జీవితం ఇలా ఉంటుందంటే ఆ రోజే నేను పెళ్లి క్యాన్సిల్ చేసేదాన్ని. అసలు మీకు ఈ అవకాశం కూడా ఇచ్చేదాన్ని కాదు. ఆదిత్య పెళ్లి చేసుకోకపోతే నువ్వు ఎందుకు పనికిరాని దానివిలా ఉండేదానివి. నిన్ను ఏ కూలోడో పెళ్లి చేసుకునేవాడు అని ఆనందిని అంటూ ఉంటుంది సునంద. అప్పుడే ఇక ఆనంది దానికి కూడా నవ్వుకుంటుంది. ఇక నవ్వుకొని అన్నిటికీ త్వరలోనే సమాధానాలు తెలుస్తాయి అత్తయ్య గారు అని అత్తయ్య గారు అని పిలుస్తుంది. నన్ను అలా పిలవద్దని చెప్తే అలాగే పిలుస్తావేంటి అని అడుగుతూ ఉంటే, ఈ రోజు నుంచి అలాగే పిలుస్తాను, ఏం చేస్తారు అని అడుగుతూ ఉంటుంది ఆనంది. ఈ ఆనంది ఏంటో, తన నీతి నిజాయితీ ఏంటో ముందు ముందు మీకే తెలుస్తుందిలే, వెళ్ళండి అని చెప్తుంది. తర్వాత ఆనంది ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ఆనంది అయితే మౌనంగా కూర్చొని ఉండగా, ఇంటర్వ్యూ వెళ్ళావు కానీ పాస్ అవ్వలేదు కదా అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. అవును మీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది ఆనంది. నీ ముఖమే నాకు చెప్తుందిలే, ఇంతకీ ఏమన్నారు?
సునంద కంపెనీలో ఎందుకు పనిచేసి మానేశారు అని అడిగారా అని అడుగుతాడు ఆదిత్య. అవునండి. కానీ ఆ ప్రశ్న వేసేటప్పుడు సునంద్ గారు నా పక్కనే ఉన్నారు అని ఆనంది అనడంతో ఆ మాట విని ఆదిత్య షాక్ అయిపోతూ, మమ్మీ నీ పక్కనే ఉందా? మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? మమ్మీ పక్కనే ఉంటే ఇక నీకు ఆ జాబ్ ఎందుకు వస్తుంది? అక్కడ అమ్మ నిన్నేమన్నా అవమానించిందా? మాటలందా అని అడుగుతూ ఉంటాడు. లేదు, అలాంటిదేమీ జరగలేదు. మీరేమీ ఎక్కువగా ఆలోచించకండి అని అంటూ ఉంటే, నేను ఎక్కువగా ఆలోచించకపోవడం ఏంటి? అసలు మా మమ్మీ నేను కనపడితేనే ఎన్నో మాటలంటుంది నిన్ను. నీతో వచ్చేసినందుకే నాకు ఈ బ్రతుకు వచ్చిందని నానా మాటలు అని నిన్ను తిడుతుంది. అలాంటిది డైరెక్ట్‌గా నువ్వే కలిస్తే మా నాన్న, మమ్మీ నిన్ను ఎందుకు తిట్టకుండా ఉంటుంది అని అంటూ ఉంటాడు. లేదండి, అత్తయ్య గారు ఏమీ అనలేదు అని చెప్తూ ఉంటే, ఎందుకు ఆనంది ఇంకా నా దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నావు? మా అమ్మ ఏమందో నేను చెప్పనా? నా కొడుకును నువ్వు వాడి జీవితాన్ని నాశనం చేశావు. ఒకవేళ ఇలాగే నా కొడుకు జీవితం ఉంటే ఎప్పటికి నీతో అసలు పెళ్లి చేసేదాన్నే కాదు అని చెప్పిందా అని అంటూ ఉంటే ఆ మాట విని ఆనంది షాక్ అవుతుంది. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు అని అడుగుతుంది. కరెక్ట్గా చెప్పకపోతే ఏమైంది? అదే కదా అంది. మా అమ్మ గురించి నాకు బాగా తెలుసు. తను ఎలాంటి మాటలాడుతుందో. కానీ నువ్వు అవేమీ పట్టించుకోవద్దు. ఇప్పుడు నాకు ఇలా క్యాబ్ అవకాశం వచ్చినట్టే నీకు కూడా ఏదో ఒక అవకాశం ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన రోజు అందరూ కూడా నిన్ను అన్నవాళ్ళు నిన్నే పొగుడుతారు అని చెప్తూ ఉంటాడు ఆదిత్య. తరువాత ఇక ఆదిత్య అలాగా చెప్తూ ఉండగా, నిన్ను ఒక విషయం అడగాలని నేను ఉదయం నుంచి అనుకుంటున్నాను ఆనంది అని అడుగుతూ ఉంటాడు. ఏంటండి అది అని అంటుంది ఆనంది. ఏమీ లేదు, పొద్దున్న మావయ్య గారి దగ్గరికి ఒక అతను వచ్చాడు. అతను మీ తాతయ్య గురించి, మీ చిన్న తాతయ్య గురించి అందరికీ గురించి తెలుసు అంటున్నాడు. అతన్ని చూసి నువ్వు ఒక రకమైన షాక్ అయ్యావు. అతను ఎందుకు వచ్చాడా, అతను ఏదో నిజాన్ని బయట పెడుతున్నాడేమో అని నువ్వు టెన్షన్ పడ్డావు. అంతేకాదు, నేను మీ చిన్ననాన్న ముందు కదా ఇందుమతి, ఆవిడ్ని కూడా చూశాను. ఆవిడ కూడా ఆయన్ని చూసి చాలా భయపడిపోయింది. అసలు ఆవిడ ఎందుకు భయపడిందో కూడా నాకు అర్థం కాలేదు. చెప్పు ఆనంది, అసలు ఆ తాండవ ఎవరు? అతన్ని చూసి నువ్వెందుకు టెన్షన్ పడ్డావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదండి అని అంటుంది. అన్ని విషయాలు నాకు తెలిసాక ఇంకా ఏ నిజాలు దాచిపెట్టాలనుకొని నువ్వు చెప్పడం లేదు అని ఆదిత్య అడగడంతో, సరే నాకు కూడా చెప్పని రహస్యం అయితే వదిలేసాయి అని అంటూ ఉంటాడు. అయ్యో అదేం లేదండి, మీకు చెప్పకుండా నేను ఎందుకుంటాను? చెప్తాను. అతని నన్ను కిడ్నాప్ చేసింది. నన్ను కిడ్నాప్ చేసినందుకు మా తాతయ్య గౌరీ ప్రసాద్ గారు అతనికి 10 ఏళ్ళు జైలు శిక్ష వేశారు. వాళ్ళ ఆవిడ కర్పకమే నన్ను కిడ్నాప్ చేసి వీళ్ళందరూ కలిసి డ్రామా ఆడారు. ఇందుమతి, శంభు ప్రసాద్ వీళ్ళని కిడ్నాప్ చేయమన్నారు. అతను నాకు తెలిసి ఇందుమతిని బ్లాక్మెయిల్ చేయడానికి మా నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడాడేమో అని నేను అనుకుంటున్నాను అని అనంగాల్ని ఆ మాట విని అంటూ ఉంటుంది. ఇక అంటూ ఉంటాడు ఆదిత్య. అవునా, అందుకనే ఆ ఇందుమతి ఎక్కడ మీ నాన్నకి తాండవ నిజం చెప్పేస్తాడేమో అని చాలా భయపడింది, నేను గమనించాను అని అంటూ ఉంటాడు ఆదిత్య. అవునండి, వాళ్ళకి నిజం ఎక్కడ బయటపడుతుందేమో అని నాకు కూడా భయంగానే ఉంది అని అంటూ ఉంటే, ఆనంది నీకొక విషయం చెప్పనా? ఎవరో స్వామీజీ ఏదో చెప్పారని నువ్వు భయపడుతున్నావు. నువ్వు మీ అమ్మ నాన్న దగ్గర ఎన్ని సంవత్సరాలు పెరిగావు? 6 సంవత్సరాలు పెరిగావు. అప్పుడు నిన్ను కిడ్నాప్ చేశారు. మరి 6 సంవత్సరాల్లో మీ అమ్మకేమన్నా గండం వచ్చిందా? నువ్వే కూతురువని తెలుసు కదా. మరి అప్పుడు లేని ప్రాణగండం తరువాత నువ్వే జీవన అని తెలిస్తే ఎందుకొస్తుంది? ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని నువ్వు ఎందుకు అనుకోవడం లేదు అని అడుగుతూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక అంటూ ఉంటుంది ఆనంది. స్వామీజీ ఆ రోజు చెప్పే విధానం బట్టి నాకు భయమేసిందండి అని అనంగానే, చూడానంది, ఎవరో ఏదో చెప్పారని అదే నిజమనుకొని నువ్వు జీవనని తీసుకువచ్చి ఆ ఇంటికి వారసురాల్ని చేశావు. నువ్వే అసలైన జీవనమని తెలిస్తే మీ కుటుంబం ఎంతో సంతోషపడుతుంది. కానీ నువ్వు ఆ నిజాన్ని చెప్పకుండానే జరిపేస్తున్నావు. కానీ ఏదో ఒక రోజు నిజం బయటికి వస్తుంది.
అని ఆదిత్య అయితే అంటాడు. అప్పుడు ఇక ఆదిత్య మాటలకి ఇక ఆనంది అయితే అలా మౌనంగా ఉండిపోతుంది. తరువాత రోజు ఇక క్యాబ్ గురించి ఎదురు చూస్తూ ఉంటుంది ఇందుమతి రోడ్డు మీద. అప్పుడు ఇక క్యాబ్ గురించి ఎదురు చూస్తున్న ఇందుమతిని చూసి ఆదిత్య క్యాబ్ బుక్ అవడంతో అక్కడికి ఇందుమతి దగ్గరికి వెళ్ళి ఆగుతాడు. ఇందుమతిని ఎక్కించుకుంటాడు. అప్పుడు ఇక ఇందుమతి దారి పొడుగునా కూడా ఇక ఆదిత్యని నానా మాటలతో బాధ పెడుతూనే ఉంటుంది. ఆనందిని పెళ్లి చేసుకోవడం వల్లే నీకు ఈ కష్టాలు వచ్చాయి. ఆనందికి విడాకులు ఇస్తే మీ మమ్మీ నిన్ను ఒక మహారాజులాగా చూసుకుంటుంది. ఒక చక్కటి భార్య నీ సొంతమవుతుంది. ఎందుకు నీకు ఈ బ్రతుకు అని అంటూ ఇందుమతి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అంటూ ఉంటాడు ఆదిత్య, ఆస్తి కోసం సొంత మనవరాల్ని కిడ్నాప్ చేసుకునే దుస్థితికి నేను ఎప్పుడూ కూడా దిగజారలేదు. అంత నీచుణ్ణి కూడా నేను కాదు. ఆస్తి కోసం అయిన వాళ్ళ ఇంట్లోనే చిచ్చు పెట్టే దుర్మార్గుణ్ణి కాదు. కొంతమంది ఉంటారు ఆస్తి కోసం చిన్న పిల్లలని కూడా చూడకుండా కిడ్నాప్ చేయిస్తారు అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారి ఇందుమతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆదిత్య అని అడుగుతూ ఉంటే, ఉన్నదే కదా మాట్లాడింది. అసలు జీవనని తప్పించి నకిలీ జీవనని పెట్టి ఆస్తులు కొట్టేయాలని నువ్వు చూస్తున్నావు. కానీ ఏదో ఒక రోజు అసలు జీవన వస్తుంది. నీ పని డూప్లికేట్ జీవన పని మొత్తాన్ని కూడా గుట్టు రట్టు చేసి బయట పెడుతుంది. అప్పుడు మీ చేతికి చెప్ప తప్ప ఆస్తి రాదు అని అంటూ ఉంటాడు ఆదిత్య. అప్పుడు ఇక ఆదిత్య మాటలకి, అంటే నీకు ఆనంది నిజం చెప్పిందా అని అంటూ ఉంటే, అవును ఆనందికి తెలుసు, నాకు తెలిసి మరొక ముఖ్యమైన వ్యక్తికి కూడా తెలుసు. కానీ త్వరలోనే మీ బండారాలు మొత్తం కూడా బయటపడతాయి, గుర్తుపెట్టుకోండి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇందుమతికి చెమటలు పట్టేస్తాయి. ఇందుమతికి టెన్షన్ మొదలవుతుంది. ఆదిత్యకి మొత్తం ఆనంది చెప్పేసింది. అంటే ఆనందికి తనే అసలు జీవనాన్ని నిజం తెలుసనమాట. తెలిసే తను నాటకాలు ఆడుతుందా? ఇదంతా ఎలా జరుగుతుందో కూడా తెలియడం లేదు. నేను వెంటనే జీవనతో మాట్లాడాలని జీవనికి ఫోన్ చేస్తుంది. చెప్పు పెద్దమ్మ, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం చేస్తున్నానా, రేపో మాపో చిప్ప చేతిలో పెట్టుకొని ఎలా అడుక్కోవాలా అని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటుంది ఇందుమతి. అదేంటి పెద్దమ్మ అంత మాట అన్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, ఏం జరిగిందా, ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది అని అంటూ ఉంటుంది ఇందుమతి. ఏదైతే జరగకూడదనుకున్నావో అదే జరిగిందా అని అనగానే, ఇప్పటి వరకు ఆనందికి అసలైన జీవన తనే అని తెలియదని నువ్వు అనుకుంటున్నావు. ఆనందికి ఆదిత్యకి మొత్తం అందరికీ కూడా నిజం తెలుసు అని చెప్తూ ఉంటుంది ఇందుమతి. ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే జీవన, ఏంటి పెద్దమ్మ నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, ఈరోజు నేను ఆదిత్య క్యాబ్ ఎక్కాను. అప్పుడు ఆదిత్య మాటలకి నేను ఇలాగే నా మైండ్ బ్లాక్ అయిపోయింది, షాక్ అయిపోయాను అని అంటూ ఉంటుంది ఇందుమతి. ఆదిత్య ఏదో ఒక రోజు మనం ఆనందిని అవమానించడం చూసి మన గుట్టు బయట పెడతాడు, మన గుట్టు రట్టు చేస్తాడు. ఖచ్చితంగా జరిగేది ఇదే. ఆదిత్య మాత్రం ఈసారి ఊరుకోవడం, మనం వేసిన నాటకాలు అన్నీ బయటపడకుండా ఆదిత్య నిజాన్ని బయట పెట్టకూడదంటే ఆదిత్యని లేకుండా చెయ్యాలి. మనము చేతికి మట్టంటకుండా ఆదిత్య చచ్చిపోవాలి. అప్పుడే ఇక ఆనంది మానసిక రోగంతో అది కూడా పోతుంది అని అంటూ ఉంటుంది ఇందుమతి. పెద్దమ్మ, ఏంటి నువ్వేనా మాట్లాడేది ఇలాగా అని అడుగుతూ ఉంటే, అవును జీవన, నేనే ఇలా మాట్లాడేది అని అంటూ ఉంటుంది ఇందుమతి. అందుకనే నేను ఆదిత్యని చంపడానికి ప్లాన్ కూడా చేశాను. రేపటితో ఆదిత్యకి ఆఖరి రోజు, రేపే తన చావుకి ముహూర్తం పెట్టాను అని అంటూ ఉంటే, ఆ మాట విని జీవన షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక జీవన షాక్ అయిపోతూ, ఏంటి ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటుంది. అవునే, మన గురించి నిజం తెలిసిన ఎవ్వరూ కూడా బ్రతికి ఉండకూడదు. ఈ ఆదిత్యని లేపేశాక ఆనందిని కూడా చంపేద్దాము. భర్త పోయిన దిగులతో ఆత్మహత్య చేసుకుందని పుట్టిద్దాము అని చెప్తూ ఉంటుంది ఇందుమతి. సరే పెద్దమ్మ అని అంటూ ఉంటుంది జీవన. ఉదయం అవ్వంగానే ఆదిత్య అయితే ఆనందికి ముద్దు పెట్టి బయటికి బయలుదేరుతూ ఉండగా గడప అయితే తన్నుకుంటాడు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది ఆనంది, ఏంటి
గడప తన్నుకుంటూ వెళ్తున్నారు. అలా జరగకూడదు, లోపలికి వచ్చి కూర్చోండి అని అంటూ ఉంటుంది ఆనంది. లేదా ఆనంది, ఇప్పటికే లేట్ అయిపోయింది. అయినా ఇలాంటి సెంటిమెంట్లు ఏంటి నువ్వెందుకు నమ్ముతున్నావో? నువ్వు లాయర్వి, ఇలాంటివి ఎవరైనా నమ్ముతారా అని అడుగుతూ ఉంటే, నమ్మక తప్పదండి, కొన్ని కొన్ని నమ్మాలి అని అంటూ ఉంటుంది ఆనంది. పర్వాలేదులే ఆనంది అని ఆదిత్య అయితే వెళ్ళిపోతాడు. ఆదిత్య వెళ్తాడు, కానీ ఆనంది మనసులో ఏదో తెలియని దిగులైతే కనబడుతుంది. అప్పుడే ఇక ఆనంది, ఏంటి నా మనసు ఏదో కీడు శంకిస్తుంది, ఏదో జరగబోతుందని అనిపిస్తుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది. అలా ఆలోచిస్తూ ఉన్న ఆనందికి ఫోన్ అయితే వస్తుంది. ఆదిత్య వెళ్ళిన ఒక అరగంటకి అప్పుడే ఇక ఆనంది ఫోన్ లిఫ్ట్ చేసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. అవునా, ఏ హాస్పిటల్, నేను వెంటనే వస్తున్నాను అని ఇక ఫోన్లో కంగారు పడిపోతూ మాట్లాడుతుంది. అప్పుడే ఇక అంటూ ఉంటుంది ఆనంది, నేను అనుకుంటూనే ఉన్నాను పరమేశ్వర, నా భర్తకి ఏమీ కాకూడదు అని. తను హాస్పిటల్కి పరుగున వెళ్తుంది. ఆదిత్య ఐసీయూలో ఉంటాడు, తనకి బ్లడ్ కావాల్సి వస్తుంది. అప్పుడే ఇక సునంద అదే బ్లడ్ గ్రూప్ అవడంతో సునందకి ఫోన్ చేద్దామని శశికాంత్కి చేస్తుంది ఆనంది. ఇలా ఆదిత్యకి యాక్సిడెంట్ అయిందని తెలియడంతో అప్పుడే ఇక అందరూ కూడా హాస్పిటల్కి వచ్చేస్తారు. ఇక సునంద అయితే ఆదిత్యకి బ్లడ్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఇక ఆనందిని చంప పగలగొడుతుంది. నీ వల్లే నా కొడుకు ఈ పరిస్థితికి వచ్చాడు, నువ్వు నా కొడుకు జీవితంలో ఉండడానికి వీల్లేదు అని తిడుతుంది. అప్పుడే శశికాంత్, నీకేమన్నా మర్చిపోయిందా, అసలే ఆదిత్యకి దెబ్బలు తగిలి తను అలాగా బాధపడుతూ దిగులు పడుతూ ఉంటే నువ్వేమో ఆదిత్య తనని కొడతావేంటి అని అంటూ ఉంటుంది. ముందు నువ్వు ఇంటికి వెళ్దాం పదా, ఇప్పుడు ఆదిత్యకి పర్వాలేదని డాక్టర్లు చెప్పారు కదా అని ఇక సునందని ఇంటికైతే తీసుకువెళ్తాడు శశికాంత్. ఇంతలో జీవన ఇందుమతికి ఫోన్ చేస్తుంది. మన ప్లాను ఫెయిల్ అయింది పెద్దమ్మ అని అంటుంది. మన ప్లాను ఫెయిల్ అవడం ఏంటి అని అంటూ ఉంటుంది ఇందుమతి. మా అత్తగారు బ్లడ్ ఇచ్చింది, మా బావగారు బ్రతికిపోయారు అని అనగానే, ఈ రోజుతో ఆదిత్య పీడ వదిలిపోతుంది అనుకున్నాను, కానీ ఆదిత్య బ్రతికే ఉన్నాడా అని అంటూ ఉంటుంది ఇందుమతి. అవును పెద్దమ్మ, మా బావగారిని చంపడానికి ఆ లారీని పంపించింది నువ్వేనని ఎవరికి కూడా తెలీదు. కాబట్టి మన ఇద్దరమే కలిపి ఈ నాటకం ఆడావని తెలిస్తే మా అత్తగారు మన ఇద్దరిని కూడా చంపేస్తుంది. అందుకని నువ్వు మాత్రం అస్సలు కూడా బయటపడద్దు అని అంటూ ఉంటే, ఆ మాట విని నేనెందుకు బయటపడతానే, నువ్వే కొంచెం జాగ్రత్తగా ఉండు అని ఇందుమతి జీవన మాట్లాడుకునేటప్పుడు చైతు వినేస్తాడు. చైతు వీడియో కూడా తీస్తాడు. వీడియో తీసి వెంటనే సునందకి చూపిస్తాడు. అప్పుడే ఇక సునంద అయితే వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. చూసావు కదమ్మా, జీవన తన చిన్న నానమ్మతో కలిసి ఎలాంటి కుట్ర చేసిందో, అన్నయ్య యాక్సిడెంట్ అవడానికి కారణం ఎవరనుకుంటున్నావు? ఆ ఇందుమతి, ఇక్కడ జీవన, ఇద్దరు కలిసి ఆడిన నాటకం. మరి ఆస్తి కోసమో దేనికోసమో తెలియదు, కానీ జీవన ఎంత దుర్మార్గంగా ఆలోచించిందో చూడు. జీవన మాటలు విని నువ్వు అన్నయ్యని వదిన్ని దూరం పెట్టావు, జీవనాన్ని నువ్వు కనిపెట్టలేకపోయావు అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఆనంది. ఇక పోలీసుల్ని పిలిపిస్తుంది. పోలీసులు రావడంతో అప్పుడే ఇక జీవన, ఇదేంటి అత్తయ్య, పోలీసులు ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇంకా పోలీసులు ఎందుకు వచ్చారా, నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. నా కొడుకుని చంపాలని చూసింది తను, వాళ్ళ నానమ్మతో కలిసి ఈ జీవనని అరెస్ట్ చేయండి అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జీవన. ఇక షాక్ అయిపోతూ, అత్తయ్య, నేను బావగారిని చంపాలని అనుకోవడం ఏంటి, మీకెవరో పొరపాటుగా చెప్పారు, నేను అంత దుర్మార్గురాల్లా మీకు కనిపిస్తున్నానా అని అంటూ ఉంటే, అప్పుడే అవునా, నువ్వు అంత దుర్మార్గురాలివి కాదా అని వీడియోని చూపిస్తుంది. మరి ఈ వీడియో ఏంటి అని వీడియో చూపించగానే, ఈ ఒక్క సాక్ష్యం చాలు నువ్వు నా కొడుకుని చంపాలని అనుకున్నావని నిరూపించడానికి ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయండి జీవనాని అంటూ సునంద అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది.
మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.